యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము. గోత్రముల పేర్లు ఇవి. దానియేలుకొక భాగము. అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాను యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము. ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము. నఫ్తాలీ సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము. మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రామీయులకు ఒక భాగము. ఎఫ్రామీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము. రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము. యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమియుండును. దాని వెడల్పు 25,000 కొలకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగము నిడివి వలెనేయుండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులదగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగును. యాలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమియందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకొక చోటు నేర్పాటు చేయవలెను. అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పంతయు 10,000 కొలకర్రలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏ మాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని యానుకొని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి తట్టున 10,000 కొలకర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణములో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చచ్చౌకముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన 25,000
కొలకర్రలను గల భూమిని యానుకొను స్థానము అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన దానికి మధ్యగా ఉండును. యూదావారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పడమటి వరకు కొలువుగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీయులకు ఒక భాగము, బెన్యామీనీయుల సరిహద్దును ఆనుకొని షిమ్యోనీయులకు ఒక భాగము, షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇస్సాకారీయులకు ఒక భాగము, ఇస్సాకారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగము, జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము, దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఓటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే, వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలీల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవీదనియు 3 గుమ్మములుండవలెను. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు, బెన్యామీనుదనియు, దానుదనియు 3 గుమ్మములుండవలెను. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు, ఇస్సాకారుదనియు, జెబూలూనుదనియు 3 గుమ్మములుండవలెను. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదుదనియు, ఆషేరుదనియు, నఫ్తాలీదనియు 3 గుమ్మములుండవలెను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు.